హ్యాపీ మనీ మార్నింగ్ మై డియర్ మల్టీ బిలియనీర్స్. మీరు బిలియనీర్ అని, మిలియనీర్ అని, మల్టీ మిలియనీర్ అని, మల్టీ బిలియనీర్ అని మీరు యాక్సెప్ట్ చేస్తూ ఎదుటి వాళ్ళని కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా మీలో ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వస్తుందో, ఆ భావన వస్తుందో అప్పుడు అట్రాక్షన్ మొదలవుతుంది అనమాట. అందరూ చెప్పడానికి ట్రై చేయండి. చెప్పండి లక్ష్మీనారాయణ గారు. హ్యాపీ మార్నింగ్ మల్టీ మిలియనర్స్. హ్యాపీ మార్నింగ్ మల్టీ మిలియనర్. గ్రేట్. ఇంకా ఇంకెవరైనా చెప్పగలరా? ఓకే. చెప్పడానికి ఫస్ట్ లో కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, బట్ అలవాటు చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే మీ మైండ్ లో ఒక మంచి ఆలోచన వచ్చేస్తుంది. లైక్ ఇది కూడా ఒక ఎఫర్మేషన్ లాగా ఫీల్ అవ్వండి. ఒక మంచి పదాన్ని ఉచ్చరించడానికి ఎర్లీ మార్నింగ్ ఒక గొప్ప పదాన్ని. ఓకే. ఓకే. ఓకే మేడం. గ్రేట్. రాసారా ఈరోజు? ఈరోజైతే రాస్తారు. ఎస్. దాని విలువేంటో తెలిసింది కాబట్టి రాయడం స్టార్ట్ చేశారు. నేను చెప్పారు కదండి మీరు, అందువల్ల రాశారు. ఎస్ ఎస్. రిప్యుటేషన్ యొక్క వాల్యూ ప్రతిరోజు రాసుకుంటే ఎంత లాభం ఉంటుంది అనేది. గ్రేట్ గ్రేట్ సార్, గ్రేట్. మీకు ఎప్పుడైనా చిరాకు అనిపిస్తుంది కదా, కోపం వస్తుంది కదా, అనిపిస్తుందా? నాకు అసలు ఎప్పుడు చిరాకు రాదు మేడం, అసలు నాకు ఎప్పుడు కోపం రాదు, నాకు అసలు కోపం అనేదే రాదు, 100% నేను బ్యాలెన్స్డ్ గా ఉండగలను అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఉంటే చెప్పండి, మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం. మెసేజ్ రూపంలో మనం మాట్లాడుకుందాం. సునీత మేడం. సార్ సునీత మేడం రాదు కోపం. మీరు చూడలేదు కదా, నన్ను ఎలా గెట్ చేయగలరు మీరు? గెస్ చేస్తున్నాం. గెస్ చేస్తున్నారు అంతే. ఎస్ ఎస్, మీరన్నది ఎగ్జాక్ట్ గా నిజంగా వాస్తవం సార్. అది మనం ఒక వ్యక్తిని పై పైన చూసి వాళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారు అని మనకి మనమే డిసైడ్ అయిపోయి వాళ్ళని ఎక్కువ చేసి చూస్తాము, లేదా మనల్ని మనం తక్కువ చేసుకుని చూసుకుంటాము. వాస్తవాన్ని చూడం. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను, విఐపీల గురించి ఒక ఏజ్ లో ఒక వ్యక్తి ఆలోచిస్తూ అనుకున్నాడట, వాళ్ళ లైఫ్ చాలా భిన్నంగా ఉంటుంది, వాళ్ళు మనలా ఉండరు అనే ఒక ఫీలింగ్ లో ఉండేవాడట. తను వాళ్ళతో కలిసి పనిచేస్తున్నప్పుడు తనకి తెలిసింది ఏంటంటే, వాళ్ళు సాధారణమైన వ్యక్తులే. వాళ్ళు మార్నింగ్ లెగుస్తారు, వాళ్ళు బ్రష్ చేస్తారు, కాలకృత్యాలు తీసుకుంటారు, వాళ్ళు టిఫిన్ చేస్తారు, వాళ్ళు స్నానం చేస్తారు, వాళ్ళు తింటారు, వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు నవ్వుతారు, వాళ్ళు ఏడుస్తారు, అన్ని ఫీలింగ్స్ అన్ని ఎమోషన్స్ వాళ్ళకి ఉంటాయి అని. నిజంగా కోపం అనేదే రాని వ్యక్తులు ఏదో ఒక విషయం దగ్గర, అంటే
బ్యాలెన్స్డ్ గా ఉంటారేమో, కానీ కొన్ని కొన్ని విషయాల్లో మనకి నచ్చని విషయాలు జరిగినప్పుడు ఆటోమేటిక్ గా అనిపిస్తూ ఉంటది. అంటే అలా అని అందరూ మనలాగే ఉండాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తికి ఒక విషయం దగ్గర కోపమొస్తది. ఇంకొక వ్యక్తికి ఇంకో విషయం దగ్గర రావచ్చు. కోపం రాకపోయినా ఆహ్, ఏదో ఒక లక్షణం వాళ్ళలో ఉండుండొచ్చు కానీ 100% ఈ వ్యక్తి పర్ఫెక్ట్ అనుకోవడానికి ప్రపంచంలో ఎవ్వరూ లేరు. పర్ఫెక్ట్ అని అనిపించుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ మంచి వ్యక్తి అవ్వాల్సిన అవసరం లేదు. ఎంత గొప్ప మహాత్ముడైనా, మదర్ తెరీసా అయినా అందరికీ మంచివాళ్ళు కాదు గదా! మహాత్ముడని మనం పిలుసుకుంటాము. బట్ ఆయన్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళుంటారు. మదర్ తెరీసా అని పిలుసుకుంటాం. ఆయన్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళుంటారు. అబ్దుల్ కలాం గారు గొప్ప వ్యక్తి అని చెప్పుకుంటాము. ఈరోజు ఎస్పెషల్లీ అంబేద్కర్ గారు. ఏప్రిల్ 14 గదా! అంబేద్కర్ గారి జయంతి గదా! చాలా వండర్‌ఫుల్ డే. మనకి రాజ్యాంగాన్ని ఇచ్చారు. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట ఎదుటి వ్యక్తులతో క్రిటిసైజ్ చేయబడతారు. ఇంకొకటి మన రాజ్యాంగం ఇలాగే ఉండాలి, ఇలాగే నడవాలి అని మనం అనుకుంటాం గదా! అంటే మనకొక రాజ్యాంగాన్ని ఇచ్చారు. కొన్ని చట్టాలిచ్చారు. కొన్ని సూత్రాలిచ్చారు. అన్నిటిని కలగలిపి ప్రజా పరిపాలన అలాగే చేయాలి. మనం వాటిల్నే ఫాలో అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్‌లో ఉండాలి అని మనకి మనం ఒక చట్టం పెట్టుకున్నాము. దాన్ని ఆహ్, ముందుండి ఆ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముందుండి నడిపించారు. అలాగే మనకి రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. దానికోసం చాలా కష్టపడ్డారు. కానీ అది పర్ఫెక్టా చెప్పండి? ఇన్ని సంవత్సరాల్లో దాదాపు 75, 76 సంవత్సరాలు జరిగుండుంటుంది గదా! అంతకంటే ఎక్కువుండుంటది. కానీ ఇన్ని సంవత్సరాల్లో దానిలో మార్పులు జరుగుతున్నాయని తెలుసా? సవరణ చట్టాలొస్తున్నాయి అని తెలుసా? రాజ్యాంగమే పర్ఫెక్ట్. అంటే దానిలో కూడా మనుషులకు, కాలానికి, పరిస్థితులకి అనుగుణంగా ఆ సిట్యుయేషన్ బట్టి సవరణలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి జరుగుతున్నాయి. ఇక ముందు గూడా జరుగుతాయి. మరి మనం ఎందుకు ప్రతి విషయానికి పర్ఫెక్షన్ కోరుకుంటున్నాం? నా భార్య పర్ఫెక్ట్‌గా ఇలాగే ఉండాలి. పొద్దున్నే లేవాలి. ప్రతిరోజు తెల్లవారుజామున 5కి లేవాలి. నాకింట్లో కావాల్సినయన్నీ రెడీగా పెట్టాలి నా దగ్గరికి. నా పిల్లలు ఇలాగే ఉండాలి. ఇలాగే చదువుకోవాలి. ఆఫీస్‌లో ఇలాగే ఉండాలి. ఇంట్లో వస్తువులు ఎక్కడ పెట్టినయి అక్కడే ఉండాలి. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి ఎక్కడికక్కడ అని ఆలోచిస్తూ ఉంటాం గదా! కొంచెం వాటిల్లో ఏదైనా జరగకపోతే ఎలా ఫీల్ అవుతాం? వచ్చేస్తది. ఇరిటేషన్ అవుతుంది. ఇరిటేషన్ వచ్చేస్తది. కోపం వచ్చేస్తది. నేను ఒక విషయం అడుగుతాను. మీరు రోజు ఇలా ఉండాలి అని మీ మైండ్‌లో ఉన్న ఆలోచన ప్రకారం 100% అలాగే ఉండగలుగుతున్నారా? చెప్పండి. నెవర్ మేడం. నెవర్. నెవర్. నెవర్ కదా! 100% మనం అలాగే ఉండలేము. ఉండలేకపోతున్నాము. ఈరోజు చాలా పని చేసేయాలనుకున్నాము. తెల్లవారుజామున లెగిసాము. 3:30కి లెగిసాము. నిన్న డిసైడ్ అయిన వాళ్ళు ఈరోజు మన క్లాసులు మార్నింగ్ రావాలి. 4:30 కల్లా ఓపెన్ అయిపోయి ఉంటుంది. నాకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి. వాటిని నెరవేర్చుకోవాలని రాత్రి డిసైడ్ అయ్యారు. ఖచ్చితంగా లెగాలి 4:30 కల్లా నేను సిస్టమ్ ముందు కంప్యూటర్ ముందు కూర్చోవాలి. చక్కగా ఆ మెడిటేషన్ చేసుకుంటూ నా గోల్స్ రాసుకోవాలని రాత్రి అనుకున్నారు. కానీ మార్నింగ్
4:30 కల్లా అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది, 5 కల్లా అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది, అసలు క్లాస్‌కి అటెండ్ అవ్వాలి అనుకుని ఇంకా నిద్రపోయే వాళ్ళు ఎంతమంది? చాలా మంది ఉంటారు కదా! మనమే ఒక్కొక్క రోజు స్కిప్ చేస్తా ఉంటాం కదా! కొన్ని పనుల్ని. మరి మన దగ్గర లేని పర్ఫెక్షన్‌ని ఎదుటి వాళ్ళలో నుంచి కావాలి అని కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మనమెంతో ఎదుటి కరెక్ట్ కాదు. వాళ్ళంతే. అంతే కదా! కరెక్ట్ కాదు. మనమెంతో ఎదుటి వ్యక్తులు అంతే. వాళ్ళలాగే ఆలోచిస్తారు. వాళ్ళలాగే ఉంటారు. ఒక చోట తీసిన వస్తువుని తీసిన చోటే పెట్టడం హాబిట్. అదొక హాబిట్ ఫార్మేషన్. కానీ దాన్ని కష్టపడి అలవాటు చేసుకోవాలి. అలవాట్లెయ్యైనా కానీ కొంతకాలం దాని కోసం స్పృహతో కష్టపడి అలవాటు చేసుకుంటే, ఆ తర్వాత మన టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది. అలానే ప్రతి విషయంలో లేడీస్ వంట చేస్తారు. ఈరోజు చాలా బాగా కుదిరింది అనుకుంటారు. నెక్స్ట్ టైమ్ వండేటప్పటికి ఏదో కొంచెం ఉప్పో, కారమో ఏదో ఒకటి కొద్దిగా తేడాగా అయ్యుండొచ్చు. కొంచెం ఎక్కువో, తక్కువో అయ్యుండొచ్చు. ప్రతిసారి అంతే పర్ఫెక్ట్‌గా కావాలంటే రావచ్చు, రాకపోవచ్చు. అలా అని అడ్జస్ట్ అవ్వాలా మేడం? అడ్జస్ట్ అవ్వమనట్లేదు నేను. కాంప్రమైజ్ అవ్వాలా? కాంప్రమైజ్ అనట్లేదు. మనమే 100% కరెక్ట్‌గా ఉండం కదా! మనకి మనం 100% కరెక్ట్‌గా లేనప్పుడు, ఈ పర్ఫెక్షన్ అనేది ఎదుటి వ్యక్తుల్లో నుంచి మనం 100% వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఉండాలి. చేసే పని 100% పర్ఫెక్ట్‌గా ఉండాలి అనే ఎక్స్‌పెక్టేషన్ వల్ల మనకి మనం చాలా ఎనర్జీని ఖర్చు చేసేసి వేస్ట్‌గా ఖర్చు చేసేస్తున్నాం. ఈ మధ్య చిరంజీవి గారి ఇంటర్వ్యూ ఒకటి చూస్తూ నాకొక మాట బాగా అనిపించింది. బాగా కోపమొచ్చినప్పుడు "అరే ఫూల్! ఇలా కాదు అలా చెయ్యి" అని జెప్పేసి అన్నప్పుడు నాకు మళ్ళీ తర్వాత రియలైజ్ అయ్యి అనుకుంటాను నేను. అరే నేను చెప్పింది వాడికి అర్థమయ్యి వాడలా చేయగలిగితే ఆ అర్థమయ్యే మైండ్ సెట్ ఉంటే అతనికి కూడా మెగాస్టార్ అవుతాడు కదా! అతనెందుకు ఆ పనిలో ఉంటాడు అని జెప్పి ఒక మాటన్నారు. అంటే ఎవరికుండే మైండ్ సెట్ వాళ్ళకుంటది. ఎవరికుండే తత్వం వాళ్ళకుంటుంది. 100% పర్ఫెక్ట్‌గా మనం చెప్పిన విధంగానే ఎదుటి వ్యక్తులు చెయ్యాలి. మనం ఏది చేసినా పర్ఫెక్ట్‌గానే చేస్తున్నాం అనుకుంటాం కానీ, మనం చేసేది కూడా ఎదుటి వ్యక్తులకి నచ్చకపోవచ్చు. నేనే కరెక్ట్ అని అనుకుంటాం గానీ, మనం కూడా ఎదురు వ్యక్తుల యొక్క మనస్తత్వానికి క్యాచ్ చేయలేకపోవచ్చు. ఈ పర్ఫెక్షన్ అనేది కావాలి. 100% పర్ఫెక్షన్ కావాలి అనుకునే వాటిల్లో చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓసీడీ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ప్రతిది క్లీన్‌గా, నీట్‌గా ఉండాలి. నాకు మూవీ పేరేం గుర్తులేదు గానీ, 'శర్వానంద్' మూవీ ఒకటుంటది. 'మహానుభావుడా' ఏదో. అసలు ఫుల్ ఓసీడీ గురించి దాంట్లో చాలా చూపిస్తారు. అతను ఎలా ఉంటాడు ఓసీడీ వస్తే ఒక వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని. అంటే వాళ్ళ పరిస్థితి అలాంటిది. కానీ ఎదుటి వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉండాలి. అంత నీట్‌గా ఉండాలి. అంత క్లీన్‌గా ఉండాలి అంటే వాళ్ళ పద్ధతిని ప్రకారం వాళ్ళు ఉంటారు. ఎప్పుడు కూడా పర్ఫెక్షన్‌ని కోరుకోకూడదు. మనం కొన్ని విషయాల్ని ఆహ్, నెగటివిటీ అన్నమాట. 7 టైప్స్ ఆఫ్ నెగటివిటీ ఖచ్చితంగా మనలో నుంచి కిల్ చేసుకోవాల్సినవి అవి. అంటే నేను కిల్ అని చెప్తున్నాను వినండి. దీన్ని తీసేయండి, పక్కన పెట్టండి అని చేయండి అని చెప్పట్లా. కిల్ అంటే పోతదంతే శాశ్వతంగా ఎళ్ళిపోవాలి. ఈ రోజు నుంచి మీరు ఈ విషయాన్ని మాత్రం 100% గుర్తుంచుకోండి. నేను పర్ఫెక్ట్ కాదు అన్ని విషయాల్లో. అలాంటప్పుడు ఎదుటి వ్యక్తులు పర్ఫెక్ట్‌గా ఉండాలని వాళ్ళ నుంచి పర్ఫెక్షన్ ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా మనల్ని మన ఎనర్జీని వేస్ట్‌గా ఖర్చు చేసుకున్నట్లే. ముఖ్యంగా మన దగ్గర పనిచేసే వర్కర్స్ అయ్యుండొచ్చు. డౌన్ లెవెల్‌లో చేసేవాళ్ళు అయ్యుండొచ్చు.
మనం చెప్పినట్టు 100% చేయాలంటే వాళ్ళు చెయ్యరు. చేస్తే వాళ్ళు కూడా మీ లెవెల్ అవుతారు. మిమ్మల్ని మించి వెళ్ళిపోతారు. నిజంగా అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్తారు. దానికి గ్రాటిట్యూడ్‌గా మీకు కూడా దేవుడు, యూనివర్స్ మంచి ఫలితాలను ఇస్తారు. అలా కాకుండా చిన్న వ్యక్తుల దగ్గర నుంచి, పనిలో నుంచి, ముఖ్యంగా మనం ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, ఈ విషయం మీద నాకు పూర్తిగా 100% పట్టొచ్చిన తర్వాత నేను మొదలు పెడతాను అనుకుంటారు. ఎప్పుడూ ఒక పనిని స్టార్ట్ చేయకముందు 100% దాని మీద మనకి గ్రిప్ రాదు. గుర్తుంచుకోండి. చాలా మంది ఏమీ స్టార్ట్ చేయకపోవడానికి, ఏ పని ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటి అంటే, పూర్తిగా 100% నాకు కావాలి దాంట్లో. అది తెలిసిన తర్వాత స్టార్ట్ చేస్తాననుకుంటారు. మనం గుర్తుంచుకోవాల్సిందేంటి అంటే, 100% అనేది ఎప్పటికీ రాదు. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పుడూ కొత్తయి వస్తూనే ఉంటాయి. మొబైల్స్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయిపోతున్నాయండి. కొత్త వెర్షన్స్ వస్తున్నాయి. మనం రెగ్యులర్‌గా వాడే మొబైల్ మన చేతిలో ఉండే మొబైలే. కల్చర్ రోజుకి అప్‌డేట్ అవుతూ ఉంది. ఒకప్పుడు పిల్లలెలా ఉన్నారు, ఇప్పుడు పిల్లలెలా 90స్ కిడ్స్. 90స్ కిడ్స్ ఆల్‌మోస్ట్ మనమందరం. 90స్ కిడ్స్‌కి, ఇవాళున్న కిడ్స్‌కి మధ్య డిఫరెన్స్ ఎంతుంది? పర్ఫెక్షన్‌ని అనేది మనం 100% పర్ఫెక్ట్‌గా ఉండాలి. నేను కోరుకున్నట్లే ఉండాలి. అనే దానిని మనం మన లోపల నుంచి తీసేయాలి. ఎవరి మైండ్ సెట్‌కి తగ్గట్లుగా వాళ్ళుంటారు. ఎవరు పెరిగిన విధానాన్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకున్న బిలీవ్ సిస్టమ్‌ని బట్టి, వాళ్ళకున్న వాళ్ళు పెరిగిన పరిస్థితిని బట్టి వాళ్ళుంటూ ఉంటారు. మనం దీన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు అర్థం చేసుకున్నప్పుడు మనకి మనమే ప్రశాంతంగా ఉంటాం. మనకి మనమే స్వాంతన కలిగించుకున్న వాళ్ళం అవుతాం. మనకి ఆ విషయంలో ప్రశాంతత వస్తుంది. నిజంగా వస్తది. ఆలోచించి చూడండి ఈ విషయం గురించి. 7 విషయాలు మనం చేయాల్సిన విషయాల్లో మొదటిది పర్ఫెక్ట్‌గా ఉండాలి అనుకోవడం. రెండోది ప్రతి దానికి మనం జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉంటాం చూడగానే. ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి యొక్క రూపురేఖలను బట్టి, ఆ వ్యక్తి మాటల్ని బట్టి కొంత ఎస్టిమేషన్ ఏస్తాం మనం. ఎందుకేస్తాము అంటే, ఎలా ఏస్తాము అనేదాన్ని ఆలోచిస్తే ఎందుకు అనేదానికంటే గూడా, అంతకుముందు మనం చూసిన వ్యక్తులు, అలా ఉన్న వ్యక్తులు అలా బిహేవ్ చేసేవాళ్ళు. వాళ్ళ ఆలోచన విధానం అలా ఉండేది. దానిని కంపేర్ చేసుకొని వీళ్ళని కూడా అలాగే ఎస్టిమేట్ చేస్తాం. జడ్జిమెంట్ ఇచ్చేస్తాం. వీళ్ళు మంచివాళ్ళు. మనకి ఎక్కడికైనా షాపింగ్ మాల్‌కెళ్ళాక బిల్ పే చేసేయడానికి ఫీడ్‌బ్యాక్ అడుగుతారు. రెస్టారెంట్‌కెళ్తే ఫీడ్‌బ్యాక్ అడుగుతారు. హాస్పిటల్స్‌కెళ్తే ఫీడ్‌బ్యాక్ అడుగుతారు. ఇవాళ ఎక్కడికెళ్ళినా ఫీడ్‌బ్యాక్ అడుగుతున్నారు. కదా! గుడ్. వెరీ గుడ్. ఎక్సలెంట్. ఇంకా, ఇంకా 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ ఇలా మనల్ని ఒక జడ్జ్ చేయమని అడుగుతున్నారు. దాని మీద ఒక ఫీడ్‌బ్యాక్ ఇమ్మని అడుగుతున్నారు. ఫీడ్‌బ్యాక్ ఓకే. జడ్జిమెంట్ వేరే, ఫీడ్‌బ్యాక్ వేరే. కానీ జడ్జిమెంట్ అంటే మనకి క్లాస్‌లో అడ్వకేట్స్ కూడా ఉన్నారు. జడ్జిమెంట్ అంటే ఒక దాని మీద ఖచ్చితమైన తీర్పు చెప్పడం. అర్హత కలిగిన వ్యక్తి తీర్పు చెప్పడం అన్నమాట. కానీ ఒక దాని మీద జడ్జిమెంట్ ఎందుకు లేట్ అవుతూ ఉంటది ఎప్పుడు? కోర్ట్‌కి ఒక కేసెళ్తే దాని మీద ఒక తీర్పు ఇవ్వడానికి అడ్వకేట్స్ కానీ, జడ్జెస్ కానీ చాలా ఆలోచిస్తారు. చాలా టైం తీసుకుంటారు. ఎందుకిస్తారు వాళ్ళంత టైం ఎందుకు తీసుకుంటారు? అసలు వాళ్ళు అంత స్టడీ చేసి, లా మీద ప్రాక్టీస్ చేసి, వాళ్ళే అంత టైం తీసుకుంటున్నప్పుడు,
మనం ఏం చేస్తాం? చూడగానే జడ్జి చేసేస్తాం. ఒక తీర్పు ఇచ్చేసేస్తాం. దాని వెనకాలున్న కారణాల గురించి ఆలోచించము. అక్కడ జరిగిన పరిస్థితుల గురించి ఆలోచించము. చాలా కేసులో మానవతా దృక్పథం, సెల్ఫ్ డిఫెన్స్ అంటూ చాలా విషయాలు బయటకొస్తూ ఉంటాయి. అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి ఆలోచిస్తారు. సాక్ష్యాల్ని, ఆధారాల్ని కాకుండా ఆ సిట్యుయేషన్ కూడా తీసుకుంటారు. కానీ ఇవన్నీ మర్చిపోయి మనం అసలు ఏమి ఆలోచించకుండా ఒక దాని మీద జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉంటాం. మనం కిల్ చేయాల్సిన విషయాల్లో ఈ జడ్జిమెంట్ కూడా ఒకటి. ఈ జడ్జిమెంట్ మీద పురాతనం నుంచి ఉన్న ఒక కథ చెప్తా నేను. అది స్టోరీయో, నిజమో నాకైతే తెలీదు కానీ మీకు ఉపయోగపడితే ఉపయోగించుకోండి. ఓకే. ఒకరోజు ఒక రాజుగారు తన భార్య యొక్క పుట్టినరోజని తన భార్యకి చక్కని మంచి ఆరోగ్యం ఉండాలి, మంచి ఆయుష్ కలిగి ఉండాలి, అందరి దీవెనలు తన భార్యకు ఉండాలి అనే అద్భుతమైన సంకల్పంతో ఆ దేశ ప్రజలందరికీ కూడా, రాజ్యం యొక్క ప్రజలందరికీ కూడా అన్నదానం చేయాలి, చక్కని ఫుడ్ పెట్టాలి అనుకుంటారట. ఓకే. అనుకున్నది తడువుగా రాజు అనుకుంటే ఏదైనా ఆలస్యం అవుతుందా? ఉండదు గదా! వెంటనే అక్కడున్న వారికి చెప్పారు. వాళ్ళు ఏర్పాట్లు చేశారు. భోజన ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. చక్కగా అందరూ వచ్చారు. భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత ఏం జరిగిందంటే తిన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చనిపోయారు. ఏం జరిగిందో అర్థం గాల. కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయి ఆత్మలు పైన యమలోకానికి. యముడి దగ్గరికి. యముడు తలబట్టుకున్నాడు. ఏం జరిగింది అని చిత్రగుప్తుడు, యముడు కూర్చుని ఆలోచిస్తున్నారు. ఒక రాజుగారు, ఆ రాజుగారికి ఒక భార్య, ఆ భార్య పుట్టినరోజు నాడు రాజ్య ప్రజలందరికీ భోజనాన్ని ఏర్పాటు చేశారు. భోజనం తిన్న వాళ్ళందరూ చనిపోయారు. ఆ భోజనంలో ఏం జరిగింది? విషం కలిసింది. ఆ విషయం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు కలిపారు అనేది ఇక్కడ హైలైట్. వంట చేస్తూ ఉంటేనట పైనుంచి గరుడ పక్షి తన ఆహారం కోసం ఒక పామును పట్టుకొని తీసుకెళ్తూ ఉందటండి. ఆ పాము యొక్క విషం తనని తాను కాపాడుకోవడానికి తను ప్రయత్నించే ప్రయత్నంలో పాము నోటి నుంచి వచ్చిన విషం ఏదైతే ఉందో ఆ విషం ఆహార పదార్థాల్లో పడిందట. వండుతున్నప్పుడు ఆ పైనుంచి వెళ్ళే పాము నోట్లో నుంచి విషం అనేది వచ్చి ఆహార పదార్థాల్లో పడిందట. అది తిన్న వాళ్ళందరూ చనిపోయారు. మరి ఇప్పుడు ధర్మ సంకటం ఒకటొచ్చింది. ఎవరికి శిక్ష విధించాలి? ఇక్కడ శిక్ష విధించాల్సింది ఎవరికి? అర్థం కావట్లేదు. ఇంక యముడు, చిత్రగుప్తుడు ఏం చేయాలో అర్థం గాక వెంటనే వైకుంఠానికి పరిగెత్తారు. అయ్యా! జరిగిన పరిస్థితి ఇది. ఇక్కడ రాజుని శిక్షించాలా? రాణిని శిక్షించాలా? గరుడ పక్షిని శిక్షించాలా? పాముని శిక్షించాలా? వంట వాళ్ళని శిక్షించాలా? తిన్నవాళ్ళని శిక్షించాలా? నాకేమీ తెలియట్లేదయ్యా. అంటే వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి అన్నారట, ఇదన్నీ నా పరిస్థితి కాదు. నాకు సంబంధించింది కాదు. మీరు శివుడి దగ్గరికెళ్ళిపోండి అని చెప్తారట. అక్కడికెళ్ళి మళ్ళీ వాళ్ళ గోడుని చెప్పుకుంటే ఆయన చెప్తాడట, తప్పు ఎవరిది లేదిక్కడ. ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ వెళ్లారు కానీ, ఇక్కడ శిక్షించాల్సింది ఎవరిని? మరి ఇదంతా ఎవరో ఒకళ్ళ ఖాతాలో ఎయ్యాలి. ఒకటి దేవుడు తన మీద ఉంచుకోడు గదా! ఎవరి ఖాతాలో ఎయ్యాలి అని ఆలోచిస్తే, ఎవరి ఖాతాలో ఎయ్యాలనే దాని గురించి ఆయన చక్కగా చెప్పిన వర్ణన ఏంటంటే, దీని గురించి నిజానిజాలు తెలియకుండా ఎవరైతే తీర్పు చెప్తారో, జడ్జిమెంట్‌లిస్తారో, ఒకళ్ళతో ఒకళ్ళు దీని గురించి తప్పుగా మాట్లాడుకుంటారో, వాళ్ళందరి అకౌంట్‌లో ఏసేయండన్నారు. అంతమంది చావు ఎవరి అకౌంట్‌లో పడిందిప్పుడు? ఎవరి అకౌంట్‌లో పడింది?
గాసిప్స్ చేసే వాళ్ళ అకౌంట్ లో పడింది, జడ్జిమెంట్స్ ఇచ్చే వాళ్ళ అకౌంట్ లో పడింది. ఎందుకు ఇవ్వకూడదు మనం జడ్జిమెంట్స్? అర్థమైందా? మనం కోరి తెచ్చుకుంటున్నాం కొన్ని విషయాలు. అరే నేను ఏం చేశాను రే, నేను అంత మంచి చేశాను, నేను ఎప్పుడు ఎవరికి అక్కడ ఏవి తప్పు చేయలేదే, నా జీవితం గురించి ఎందుకు నా జీవితం ఇలా అయిపోతుంది, ఎందుకు నేను ఇలాంటి విషయాల్లో ఇరుక్కుంటున్నాను, ఎందుకు నాకే ఇలా జరిగింది, ఎందుకు నా పిల్లలకి ఇలా జరిగింది, ఎందుకు నాకే ఇలా జరిగిందని చాలా విషయాలకు వాపోతూ ఉంటాం మనం. జడ్జిమెంట్ ఈజ్ వెరీ డేంజర్. చాలా పురాతన గ్రంథాల్లో కూడా ఎంత కోపం వచ్చినా కానీ జడ్జిమెంట్ ఇవ్వరు. మనకి ఇటు హిందూ పురాణంలో చూసుకున్నా, క్రిస్టియానిటీలో చూసుకున్నా, ముస్లిం ఖురాన్ లో చూసుకున్నా, ఎక్కడ కూడా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద జడ్జిమెంట్ అనేది ఇవ్వరు. జడ్జిమెంట్ వాళ్ళు భూమి మీద పుట్టినప్పుడు, ఆ భూమి మీద అవతరించిన దైవ మూర్తులే జడ్జిమెంట్ ఇవ్వలా ఎవరికి. నువ్వు తప్పు, నువ్వు ఒప్పు, నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావని ఎక్కడా కూడా ఎవ్వరు ఎవరిని జడ్జిమెంట్ ఇవ్వలా. మీరు కావాలంటే పురాతన గ్రంథాలు, దైవిక గ్రంథాలన్నిటిని చదివి చూడండి. ప్రతి ఒక్కరూ భయపడింది దేనికంటే జడ్జిమెంట్ కి. కానీ అది మనం సునాయాసంగా చేసేస్తా ఉంటాం. ఒక వ్యక్తిని ఈజీగా చేసేస్తా ఉంటాం, జడ్జిమెంట్ తీర్పిచ్చేస్తా ఉంటాం. వెరీ డేంజరస్ అది. మన లోపల నుంచి దాన్ని 100% కిల్ చేయాలి. మరి దీనికి రెమెడీ ఏంటి? ఒకటే అనుకోండి, వాళ్ళున్న పరిస్థితుల్లో, వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాళ్ళకున్న ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళకి అది కరెక్ట్ అనిపించి చేస్తారు. ఎవరైనా అంతే. వాళ్ళు ఎన్ఎల్పిలో ఒకటి పర్ఫెక్షన్ ఉంటుంది. ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళకున్న అవకాశాల్లో ద బెస్ట్ అవకాశాన్ని చూస్ చేసుకుంటాడు. వాళ్ళకున్న మైండ్ సెట్ ని బట్టి, వాళ్ళకున్న ఆలోచన విధానాన్ని బట్టి, వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి, తనకి తెలిసిన అవగాహనని బట్టి ఆ రోజు అక్కడ ఆ క్షణానికి తనకి ఏది బెస్ట్ అనిపిస్తే అదే చేస్తాడు. సో దాని మీద జడ్జిమెంట్ ఎప్పటికీ మీరు చెయ్యొద్దు. జడ్జిమెంట్ చేసి దారిని పోయి అన్ని తీసుకొచ్చి నెత్తినేసుకోవద్దు. ఇది 100% కిల్ చేయాల్సిన విషయం. మొదటిది పర్ఫెక్షన్, రెండవది జడ్జిమెంట్. ఈ రెండిట్ల మీద మీకు ఏమైనా డౌట్ ఉందా? ఓకే, లేదా? నెక్స్ట్ సెల్ఫ్ డౌట్ అండి. అసలు ఎంత వస్తుందంటే, ఫస్టే చెప్పాను, ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళు అయితే బాగా చేయగలుగుతారు, నేనైతే చేయలేను అనుకుంటారు. వాళ్ళు అందంగా ఉన్నారు, నేను లేను. అంటే ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు అని చాలా విషయాల్లో మనం సెల్ఫ్ డౌట్ పడుతూనే ఉంటాం. ఒకసారి మన జీవితాన్ని ఆలోచించండి. అబౌవ్ 20, 30, 40 ఇయర్స్ లో ఉన్నాం కదా, 50 ఇయర్స్ మనకి ఆల్మోస్ట్ ఏజ్ వాళ్ళందరూ ఉన్నారు కదా. నాకు అంటే మీరు ఫస్ట్ పుట్టుకతోని ఏమైనా నేర్చుకున్నారా? నేర్చుకుని వచ్చేస్తారా? లేదు కదా. అన్నీ ఇక్కడ వచ్చిన తర్వాతే అమ్మని చూసో, నాన్నని చూసో, చుట్టూ వాళ్ళని చూసో, టీచర్స్ చెప్పిన దాన్ని బట్టో మనలో ఒక ఉత్సాహం ఏర్పడి దాన్ని బట్టి నేర్చుకుంటూ ఉన్నాము. ఆ వయసులో నేర్చుకునే వయసు అనుకుని నేర్చుకుంటూ ఉన్నాము. ఒక వయసు వచ్చిన తర్వాత నేర్చుకునే వయసు కాదు అనే ఒక బిలీవ్ సిస్టమ్ ఏర్పడి మనం ఇది చేయలేము, ఇది మన వల్ల కాదు అని అనుకుంటున్నాం. కానీ ఏ వ్యక్తి అయినా ఏ పనైనా చేయగలడు, ఆ విషయం మీద అవగాహన ఉంటే. వంట చేయడం కూడా ఒక ఆర్ట్. నేర్చుకోలేదా? నేర్చుకున్నాం కదా. కుటుంబాన్ని చక్కగా తీసుకెళ్ళడం కూడా ఒక ఆర్ట్. మనం చిన్నప్పటి నుంచి అమ్మని నాన్నని చూసాం కదా. అలాగే మనం మన కుటుంబాన్ని మనమే
అది ఆల్రెడీ బ్లూ ప్రింట్ మనలోకి వెళ్ళిపోయి మన తల్లిదండ్రులు మన పట్ల ఎలా ఉండేవాళ్ళు, మనం ఎలా బిహేవ్ చేసేవాళ్ళం, తర్వాత మనకొచ్చిన మెచ్యూరిటీని బట్టి ఎలా ఉండాలి అనే అవగాహనతో మనం ఈ రోజు మన కుటుంబాన్ని ఎవరికి వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని చక్కగానే లీడ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నారు వాళ్ళకున్న అవగాహన బట్టి. నలుగురు వ్యక్తులో, ఐదుగురు వ్యక్తులో లేకపోతే అత్తామామలు కంబైన్డ్ ఫ్యామిలీ ఉంటే ఒక 10 మంది ఉన్న కుటుంబాన్ని మీరు చక్కగా లీడ్ చేసి తీసుకెళ్తున్నప్పుడు, వాళ్ళందరితో మీరు చక్కగా కలుపుగోలుగా ఉంటున్నప్పుడు, మీలో ఉన్న మంచి క్వాలిటీస్ గురించి ఆలోచించకుండా ప్రతి విషయానికి నేనిది చెయ్యలేను, ఇది సాధించలేను, ఇది నా వల్ల కాదు అని ఎందుకు డౌటొస్తుంది మనకి? ఈ రోజు నుంచి సెల్ఫ్ డౌట్‌ని డిలీట్ చేసి నేనిది నేర్చుకుంటే ఏదైనా చేయగలను. దీని గురించి నేను అవగాహన పెంచుకుంటే నా వల్ల అవుతుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అనే మైండ్ సెట్‌ని బిల్డ్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదైనా పాసిబులే. ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి, అంబేద్కర్ గారి కుటుంబం, ఆయన పుట్టిన విధానం, ఆయన చనిపోయేటప్పటికి ఉన్న మధ్య ఎన్ని ఇంపాసిబుల్స్‌ని పాసిబుల్ చేసుంటారు. ఈరోజు పరిస్థితి వేరు. ఒకప్పుడు పరిస్థితి వేరు. అంటే నేను దేన్ని క్రిటిసైజ్ చెయ్యట్లేదిక్కడ. కానీ అప్పుడున్న సాంప్రదాయాల ప్రకారం, అప్పుడున్న సంస్కృతి ప్రకారం, అప్పుడు ఒక విధంగా ఉండేవాళ్ళు. అయినప్పటికీ కూడా అంబేద్కర్ గారి యొక్క సంకల్పం ఆయన చనిపోయి దాదాపు 130 ఇయర్స్ అవుతుందా? మేబీ 75 ఇయర్స్, 70 ఇయర్స్ నాకు కరెక్ట్‌గా డేట్ ఆఫ్ డెత్ గుర్తులేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుందో కానీ ఇవాల్టికి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన చరిత్ర సృష్టించారు కదా! నేను బుక్స్ చదవటం, ఆయన గురించి ఎక్కడో వినడం, దాని ద్వారా కొంత అవగాహన ఉంది. కాబట్టి ఆ అవగాహన ప్రకారం నాకొచ్చిందేంటి అంటే, అప్పుడున్న మూఢనమ్మకాల్ని చెరిపివేస్తూ, ఒక మనిషి తన మీద తను కాన్ఫిడెంట్‌తో నిలబడితే ఎంతటి పొజిషన్‌కైనా వెళ్ళొచ్చు అనేది చూయించారు అనే ఒక మంచి ఫీలింగ్ నాకు అంబేద్కర్ గారి మీద. అంటే మన మీద మనమే డౌట్ పడుతుంటే మనల్ని ఎవరు నమ్ముతారు చెప్పండి? నీ మీద నీకే నమ్మకం లేనప్పుడు, మీరు అమ్మే ప్రొడక్ట్ మీద మీకే నమ్మకం లేనప్పుడు, మీరు చేసిన పని మీద మీకే నమ్మకం లేనప్పుడు, మిమ్మల్ని ఇంకా ఎవరు నమ్ముతారు? ఫస్ట్ నమ్మాల్సింది ఎవరు? మిమ్మల్ని మీరు నమ్మాలి. మీకు మీరు చెప్పుకోండి. మీరు చేసే పనిని మీరు నమ్మండి. ఆటోమేటిక్‌గా మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ చూసి జనాలు నమ్ముతారు. చేతిలో డబ్బే ఉండాల్సిన అవసరం లేదండి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి. కాన్ఫిడెంట్‌గా ఒక ప్రాజెక్ట్‌తో మీరు నిలబడితే మీ కాన్ఫిడెంట్‌ని చూసి ఇన్వెస్టర్స్ ఆటోమేటిక్‌గా వస్తారు. నువ్వు చేయగలవు అనే మీ యొక్క కాన్ఫిడెంట్, మీ నమ్మకం, మీకు దాని మీదున్న అవగాహన, గ్రిప్‌ని బట్టి ఇన్వెస్టర్సే మీ దగ్గరికి వస్తారు. మీకు కావాల్సినన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. మీరు కిల్ చేయాల్సిన వాటిల్లో మూడో పాయింటు సెల్ఫ్ డౌట్. రాసుకోండి అవసరమైతే. స్టిక్ నోట్స్ పెట్టుకోండి. నా మైండ్‌లో ఏదైనా చిన్న విషయం నన్ను ఇబ్బంది పెడుతూ ఉందనుకోండి, వెంటనే స్టిక్ నోట్ తీసుకొని నాకు ఎదురుగుండా పెట్టుకుంటాను. నా కంప్యూటర్‌కి స్టిక్ చేసుకుంటాను. నేను వర్క్ చేసే ప్లేస్‌లో, నేను బయటికెళ్ళేటప్పుడు కార్‌లో ఎక్కడ అవకాశం ఉంటే అది స్టిక్ నోట్ పెట్టుకుంటాను. వెంటనే నా సెల్ఫ్ డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్ పోయేంత వరకు నన్ను నేను మోటివ్ చేసుకుంటాను. ఒక్కసారి నాలో నా సబ్‌కాన్షియస్ మైండ్‌కెళ్ళి దాని మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చి, దాని మీద నాకు ఒక పాజిటివ్ వేవ్ వచ్చేంత వరకు నేను చేస్తా. తర్వాత ఆటోమేటిక్‌గా మిగిలిన పనంతా నా సబ్‌కాన్షియస్ మైండ్ చేసుకుంటూ వెళ్ళిపోతది. యూజ్ చేయండి స్టిక్ నోట్స్. మనకందరికి అందుబాటులోనే ఉన్నాయి. ఆల్రెడీ పాత క్లాస్‌లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పాను. స్టిక్ నోట్స్ ఒక వాల్యూ ఏంటో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి.
పెట్టండి. దగ్గరలో పెట్టుకోండి. యూజ్ చేసుకోండి. మీకు ఏ విషయంలో సెల్ఫ్ డౌట్ ఉందో, ఆ డౌట్ పోయేంత వరకు కూడా నేను చేయగలను. అది నా లైఫ్‌లోకొచ్చింది. నే మీ మీద మీకు పెంచుకోండి. మీకు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డౌట్ ఉంటది. నేను ఇదే డౌట్ మీకుంది అని నేను చెప్పలేను. మీతో మాట్లాడితే మీతో మీ సైకాలజీ అంటే నేను మీ మాటలను బట్టి అర్థం చేసుకుంటే ఓకే. ఈ ఏరియాలో మీరు కొంచెం డల్‌గున్నారు. ఇక్కడ డెవలప్ చేసుకోండి అని చెప్పగలను. కానీ మీరు ఇలా క్లాసులకి వచ్చినంత మాత్రాన మీ యొక్క బిహేవియర్ నాకు 100% తెలీదు. ఒకవేళ మీతో మాట్లాడినా 100% నాకు తెలియకపోవచ్చు. మీరు హైడ్ చేసే విషయాలు కొన్ని ఉంటాయి కాబట్టి. మీ సెల్ఫ్ డౌట్ ఏంటనేది మీకే తెలుసు. దాన్ని కిల్ చేయండి. ఫస్ట్‌ది పర్ఫెక్షన్, సెకండ్‌ది జడ్జిమెంట్, థర్డ్‌ది సెల్ఫ్ డౌట్. ఇక్కడి వరకు ఓకేనా? ఓకేనా ఇక్కడి వరకు? ఓకే. ఫోర్త్ వన్ ఏంటంటే ఇక్కడ చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. నా లైఫ్ ఎప్పుడు ఇంతే. నాకెప్పుడు ఇలాగే జరుగుతుంది. మీకు తెలీదండి. నా నా క్లాసులకి ఐ మీన్ కౌన్సెలింగ్ వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది మేడం మీకు తెలీదు మేడం నా కష్టాలు. మేడం మీకు తెలీదు మేడం నా ప్రాబ్లమ్స్. యాక్చువల్‌గా ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాదనట్లేదు. కానీ వాళ్ళు ప్రాబ్లమ్ రాకముందే ప్రాబ్లమ్‌ని ఊహిస్తారు. వాళ్ళ జీవితం అంతా అలాగే ఉంటుంది. వాళ్ళ జీవితం అంతా అలాగే ఉంటుంది అని ఊహిస్తారు. ఎందుకంటే ఇంతకుముందు అలా జరిగింది. వాళ్ళెవరికో జరిగింది. లైఫ్ అంతా ఎప్పుడు చెత్తగానే ఉంటది. చెత్తే జరుగుతదనే ఆలోచనలో ఉంటారు. వరస్ట్‌గా ఉంటదని ఆలోచిస్తూ ఉంటారు. ఊహిస్తూ ఉంటారు. 100% గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇప్పటి వరకు మీలో ఎప్పుడు కూడా ఇలాంటి వరస్ట్ థాట్స్ రాలేదా? వస్తూనే ఉంటాయి కదా! యెస్. వస్తూనే ఉంటాయి. వస్తూనే ఉంటాయి. ఒక పిల్ల బయటికెళ్తే వాళ్ళు గనుక ఫోన్ లిఫ్ట్ చేయకపోతే పేరెంట్స్‌కి ఎన్ని వరస్ట్ ఆలోచనలొస్తాయో. ఏం జరుగుతుందో? ఎలా ఉంటుందో? భర్త బయటికెళ్తే ఫోన్ తీయకపోతే ఎన్ని వరస్ట్ ఆలోచనలొస్తాయో. భార్యకైనా అంతే. అంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమతోనే. కానీ మనం ఏదో లైఫ్‌లో జరుగుతదేమో అనే ఒక ఈ యొక్క వరస్ట్ థింకింగ్ ఉంటుంది. అది తప్పని నేను అనట్లేదు. బట్ దాన్ని కిల్ చేయకపోతే మనం ఈ రోజు లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఉన్నాం కాబట్టి, ప్రతిదాన్ని ఆకర్షిస్తాం కాబట్టి, మనకి తెలియకుండానే ఆకర్షణ సిద్ధాంతాన్ని అక్కడ ఉపయోగిస్తూ ఉంటాం. ఒక బయటికెళ్లారు పిల్లలు ఇంకా రాలేదు. వెంటనే రాలేదు ఏం జరిగిందో ఏంటని ఒక బ్యాడ్ ఆలోచన మీకొచ్చిందనుకోండి. ఒక వరస్ట్ థాట్ వచ్చిందనుకోండి. వెంటనే దానికి కానీ అని యాడ్ చేయండి. కానీ నా పిల్లలు క్షేమంగా ఇంటికొస్తారు. మీకొచ్చిన థాట్‌కి యాక్చువల్‌గా అనేది ఒక నెగెటివ్ వర్డ్ అని మనం అనుకుంటాం. కానీ నెగెటివ్ వర్డ్‌ని, వరస్ట్ థాట్‌ని అని యూజ్ చేసి, కానీ అని యూజ్ చేసి వెంటనే పాజిటివ్‌గా చేయండి. ఎప్పుడు కూడా మీరు ఒక నెగెటివ్ థాట్ వచ్చినప్పుడు దాన్ని అక్కడితో వదిలేయొద్దు. ఒక నెగెటివ్ థాట్ వస్తే వెంటనే కానీ ఈ రోజు నా వంటంతా చెడిపోద్దేమో ఏంటి ఏం జరుగుతుందో. కానీ నేను వంట చేస్తాను. ఇది తినడానికి చాలా బావుంటుంది. నా ఫ్యామిలీ ఇది తిని చాలా సంతృప్తిగా ఫీల్ అవుతారు. ఈ కానీ అనే దాన్ని యాడ్ చేసి మీరు మిగిలిన సెంటెన్స్‌ని పూర్తి చేయండి. ఎప్పుడు కూడా ఒక సెంటెన్స్‌ని నెగెటివ్‌తో ఎండ్ చేయొద్దు. అదే. ఏం చేశా అని చాలా మంది వాళ్ళని వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టుకుంటారు. వాళ్ళని వాళ్ళు క్రిటిసైజ్ చేసుకుంటారు. వాళ్ళని వాళ్ళు జడ్జ్ చేసుకుంటారు. ఏం జరిగిందా అన్నీ నేనే కారణం అంటారు గదా! మరిప్పుడు నేనేం చేశానంటారు.
మనం ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనని అక్కడ వదిలేస్తున్నాము. ఆ వదిలేసిన ఆ నెగెటివ్ థాట్ ఏదైతే ఉందో అది యూనివర్స్‌లోకెళ్తుంది. అట్రాక్షన్ చేస్తుంది. ఈ రోజు నుంచి దాన్ని వదలొద్దు. దాన్ని పాజిటివ్‌గా కన్వర్ట్ చేద్దాం. ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ వచ్చిన వెంటనే రావడం నేను తప్పనట్లేదు. రావచ్చు. వస్తే వెంటనే దానికి కానీ అని చెప్పి ఒక పాజిటివ్ సెంటెన్స్‌తో, ఒక పాజిటివ్ థాట్‌తో దాన్ని క్లోజ్ చేయండి. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. మీ లైఫ్‌లో వరస్ట్ జరుగుతది అనే ఆలోచనని ఈ రోజుతో కిల్ చేసేయండి. ఇన్ కేస్ అది అంటే వస్తున్నప్పటికి అలాంటి థాట్ మీ లైఫ్‌లోకి వస్తున్నప్పటికి కూడా దాన్ని అని యాడ్ చేసి రిమైనింగ్ సెంటెన్స్ కంప్లీట్ చేయండి. ఓకే. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. వరీ. ఆందోళన అండి. ప్రతి చిన్నదానికి ఆందోళన. యెస్. యాక్చువల్‌గా ఒకవేళ ఇన్ కేస్ లాగిన్ ఏమన్నా క్లోజ్ అయితే ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ ఉందట. మెసేజ్ చేసారు మనోళ్ళు. ఏదైనా గనుక క్లోజ్ అయితే మళ్ళీ వెంటనే లాగిన్ అవ్వండి. యెస్. ఓకే. ఇన్ కేస్ యెస్. అవ్వకపోతే నో ప్రాబ్లమ్. ఈలోపు క్లియర్ చేస్తున్నారు. అయితే మళ్ళీ లాగిన్ అవ్వండి. ఓకే. యెస్. ఇంకొకటి, ప్రతి చిన్నదానికి మనం వరీ అవుతూ ఉంటాం. ఆందోళన పడుతూ ఉంటాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బ్లూ ప్రింట్ అండి. పొద్దున్నే లెగడమే టెన్షన్‌గా లెగుస్తారు. పరుగులు పెడతారు. టామ్ అండ్ జెర్రీ లాగుంటది ఇంకా. ఒక్క విషయం చెప్తున్నాను వినండి. మన ఆలోచించి టెన్షన్ పడే ఆలోచనలు 99.9% అసలు లైఫ్‌లో జరగవెప్పుడు. ఒకసారి ఆలోచించండి. మన లైఫ్‌ని కొంత లీడ్ చేసుకుంటూ వచ్చాం కదా ఇప్పటికి. మనం ఎంతో టెన్షన్ పడతాం ఒక విషయానికి. ఎంతో ఆలోచిస్తాం. నైటంతా నిద్రపోకుండా ఆలోచిస్తాం. కానీ ఒక చిన్న సింపుల్ థింగ్, నథింగ్ అన్నట్లు ఉంటదది. అరే! దీని గురించా మనం ఇంత ఆలోచించాం, ఇంత ఆందోళన పడ్డాం, ఎంత టెన్షన్ పడ్డాం అనుకుంటాం. ఇలాంటి సిట్యుయేషన్ జరిగిందా మీకు? ప్రతి వ్యక్తిలోనూ జరుగుతూనే ఉంటది కదా! దేనికి వర్రీ అవ్వద్దు. అసలు దేనికి వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. మీరొక పాజిటివ్ థింకింగ్‌లో ఉన్నారు. మీరు చేయగలిగినంత పని చేస్తున్నారు. మీరెక్కడా కూడా ఆహ్, అంటే దేన్ని కూడా హైడ్ చేయట్ల. మీ టాలెంట్‌ని ఉపయోగిస్తున్నారు. మీరు శారీరకంగా కష్టపడుతున్నారు. చక్కని ఆలోచనలతో ఉన్నారు. మీ లైఫ్‌లో అంతా బానే జరుగుతుందనుకుంటున్నారు. ఇంకా ఎందుకు మీకు టెన్షన్? మీకు ఓల్డ్ ఏజ్ అంటే టెన్షన్. అందరికి ఓల్డ్ ఏజ్ ఒస్తది. అందం పోతుందేమోననే టెన్షను. అది ఏది శాశ్వతం కాదు. మానసిక సౌందర్యం ముఖ్యం కానీ, శారీరక సౌందర్యం ముఖ్యం కాదు. నా భర్త, నా పిల్లలు చూసుకుంటారో లేదో, ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత, నా పిల్లలు చూసుకుంటారో లేదో, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తదేమో. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ రాదు. ఈ రోజు నుంచి మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ఉంటారు కాబట్టి మీకెలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ రాదు. నా హెల్త్ ఏమన్నా పాడవుతదేమో. హెల్త్ పాడవదు. ఎందుకంటే మీరు చక్కని ఫుడ్‌ని తీసుకుంటారు. మంచి వాటర్ తాగుతున్నారు. చక్కగా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేస్తారు. మీరు కష్టపడుతున్నారు. చెమటోడుస్తున్నారు. ఇంకా దేని గురించి? మీరు ఆందోళన పడే విషయానికి సంబంధించి మీరేదో ఒకటి పని చేస్తూనే ఉన్నారు. ఒకవేళ మీకు తెలీదు అనుకుంటే, దీని మీద ఇంకా నేర్చుకోవాలనుకుంటే, ఇంకా కావాలి అనుకుంటే, దాని మీద మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. జీవితంలో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు మీకు వరీ? దేని గురించి వరీ అవ్వద్దండి. వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. అసలు ఈ ప్రపంచంలో వచ్చే రోగాలకి కారణం 100కి 100% కూడా ఈ ఆందోళనే కారణం. 100కి 100 ఎందుకంటున్నానంటే, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా స్ట్రెస్‌ని మెయింటైన్ చేస్తూ
కొన్ని రకాల ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డలకి కూడా ఆ ఎఫెక్ట్ పడుతూ ఉంది. ఆల్రెడీ వాళ్ళ ఆలోచన విధానం వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడైపోయింది. కొంత ఇబ్బంది పడింది. కాబట్టి వాళ్ళకి పుట్టే బిడ్డల్లో కూడా వాళ్ళకిచ్చే వారసత్వంగా కొన్ని ఇచ్చి పంపిస్తున్నారు. అంటే ప్రతిదానికి ఎక్కడంటే మంచి ఆరోగ్యమే ఉంది. కానీ జనరేషన్ మారుతున్న కొద్దీ వాళ్ళ స్ట్రెస్‌లు, వాళ్ళ యాంగ్జైటీలు, వాళ్ళ యొక్క కన్‌ఫ్యూషన్స్ అన్ని ఇబ్బందుల్ని అన్నిటిని కడుపులో ఉన్నప్పుడే పిల్లలకి ఇచ్చేసి వాళ్ళని భూమి మీదకి తీసుకొచ్చి ఇక్కడికొచ్చిన తర్వాత నా పిల్లలు అలా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారని చాలా మంది బాధపడుతూ ఉన్నాం. ఇప్పుడు వరీ అవుతూ ఉన్నాం. మనం చిన్నప్పుడు విన్నాం కదా! అభిమన్యుడి గురించి. అంటే కడుపులో ఉండగానే పిల్లలు వింటారు అనడానికి అదొక ఎగ్జాంపుల్ చెప్పాడక్కడ. మనం పిల్లలకి కడుపులో ఉన్నారు కదా! వాళ్ళకేం తెలీదు అనుకుంటాం. నో. కొన్ని నెలలకే కొన్ని వారాలకే పిల్లలు వినడం స్టార్ట్ చేస్తారట. ప్రెగ్నెంట్ లేడీ ఇంట్లో ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నదానికంటే కూడా 1000 రెట్లు జాగ్రత్తగా ఉండాలి గుర్తుంచుకోండి. ఆందోళన పెట్టకూడదు. వాళ్ళు ఆందోళన పడకూడదు. మనం ఆందోళన పడకూడదు. అది వాళ్ళు క్యారీ చేస్తారు. వరి అనే దాన్ని విడిచిపెట్టేయండి. దేని గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వరి పడాల్సిన అవసరం లేదు. ప్రతి దాన్ని మనం ఇప్పటి వరకు చాలా చక్కగా చేసుకుంటొచ్చాం. ఇక ముందు ఇంకా బాగా చేసుకుంటూ లైఫ్‌ని సక్సెస్ వేలో ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ట్రస్ట్ చేస్తున్నారా ఆ విషయాన్ని మీరు? చేస్తున్నారా? యెస్. వండర్‌ఫుల్ కదా! కాన్ఫిడెంట్‌గా చెప్పండి. ఈ రోజు నుంచి నేను దేనికోసం అసలు వరి అవ్వను. కాన్ఫిడెంట్‌గా చెప్పండి. అందరూ అన్మ్యూట్ చేసుకొని. ఈరోజు మీకు మీరిచ్చుకునే ఒక వాగ్దానం. ఇదొక సంకల్పం. చెప్పండి. ఏ విషయంలో కూడా ఈ రోజు నుంచి వర్రీ అవ్వటం గానీ, టెన్షన్ పడటం గానీ, లేపోతే లోన్‌లీగా ఫీల్ అవ్వటం గానీ ప్రతీదీ వదిలేస్తున్నాను మైండ్ నుంచి క్లియర్. క్లియర్. అంతే. క్లియర్ చేద్దాం. స్టిక్ నోట్ పెట్టుకొని, నా జీవితంలో అంతా మంచే జరుగుతుంది. రాసేసుకోండి. అంత మంచి జరిగినప్పుడు ఎందుకు వరీ అవ్వాలి చెప్పండి? రాసుకోండి. మీరు ఎక్కడుంటే అక్కడ. వంటగదిలో ఉంటారా? స్టిక్ చేయండి. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు చూడండి. ఫ్రిడ్జ్ మీద స్టిక్ చేయండి. మీరు టీవీ చూస్తూ సోఫా దగ్గర కూర్చుంటారా? అక్కడ స్టిక్ చేయండి. డైనింగ్ టేబుల్ దగ్గర స్టిక్ చేయండి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ స్టిక్ చేయండి. ఏముంది ఒక 10 స్టిక్సే కదా యూజ్ చేస్తాము. వాష్‌రూమ్ మిర్రర్ మీద కూడా స్టిక్ చేయండి. బ్రష్ చేసేటప్పుడు. అంటే నా జీవితంలో అంతా మంచే జరుగుతుంది. అంతే. దానికి ఇక అంత మంచి జరిగినప్పుడు మీరు దేని గురించి వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే. రాసుకోండి. నా జీవితంలో అంతా మంచే జరుగుతుంది. ఫస్ట్‌ది పర్ఫెక్షన్. సెకండ్‌ది జడ్జ్‌మెంట్. థర్డ్ వన్ సెల్ఫ్ డౌట్ అండి. సెల్ఫ్ సెల్ఫ్ డౌట్. డౌట్ అండి. ఫోర్త్ వన్ ఓకే. ఫోర్త్ వన్ నా లైఫ్ ఎప్పుడు ఇంతేనా అనేది ఫీల్ చేసుకోవాలి. అదే లైఫ్‌లో ఏదో దాన్ని వరస్ట్ థాట్స్. వరస్ట్ థాట్స్‌ని ఫీల్ చేసుకోవాలి. యెస్. ఫిఫ్త్ వన్ వరీస్ వరీ అండి. అవ్వడం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా! వరీస్ యెస్. సిక్స్త్ వన్ ఆరోదేంటి అంటే కంప్లెయింట్స్ అండి. ఈ కంప్లెయింట్స్ అసలు మనిషిని ఎంత ఎనర్జీని లాగేస్తాయంటే అసలు ఇది ఎనర్జీని తినేసినంతగా ఇంకా మన లైఫ్‌లో ఏది కూడా ఇంత ఎనర్జీ తినదు. కొంతమంది ఉంటారు కంప్లెయింట్స్ చెప్పడానికే ఉన్నట్లు ఉంటారు. చిన్నప్పుడు పిల్లలు ఏదైనా చిన్న కంప్లెయింట్ చెప్తే మమ్మీ, డాడీ అనుకుంటా. డాడీ మమ్మీ కొట్టింది నన్ను, తిట్టింది నన్ను అని చెప్తే ముద్దుగా బావుంటది.
కానీ పెరిగి పెద్ద అవుతున్నప్పుడు కూడా ఇంకా పెళ్ళయిన తర్వాత ఆడపిల్లలు వెళ్ళి వాళ్ళ అత్తగారి గురించి వాళ్ళ అమ్మకి చుట్టుపక్కల వాళ్ళకి 100 కంప్లైంట్స్. మా అత్తగారు అట్లా, మా అత్తగారు ఇట్లా. కోడలి గురించి అత్తగారు, భర్త గురించి భార్య, భార్య గురించి భర్త. తల్లిదండ్రులు పిల్లల గురించి చేసే కంప్లైంట్స్ అంటే ఈ రోజుల్లో అసలు ఎన్ని కంప్లైంట్సో. పిల్లల గురించి తల్లిదండ్రులు చేసే కంప్లైంట్స్, తల్లిదండ్రులని పిల్లలకి డిబేట్ పెడితే అసలు అక్కడ ఎన్ని మటలు జరిగిపోతాయి అన్నట్లుంటది. అత్తా కోడళ్ళ కంటే డేంజరస్ గా ఉంది ఇవాళ. ఎక్కడ చూసినా కంప్లైంట్స్, కంప్లైంట్స్, కంప్లైంట్స్. ఎందుకు వస్తున్నాయి ఈ కంప్లైంట్స్? తనకి ఇష్టమైనట్లు జరగట్లేదు అంటే కంప్లైంట్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాం. తనకి నచ్చినట్లు జరగలేదు అంటే కంప్లైంట్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాం. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే అన్ని మనకి నచ్చినట్లే జరగాల్సిన అవసరం లేదు. కొన్ని కొన్ని జరగకపోవడమే మనకి ఉత్తమం. మనసు వెళ్ళిన చోటకల్లా మనిషి వెళ్ళకూడదని చెప్పేసి ఒక సామెత ఉంటది. కొన్ని కొన్ని మంచి వాటిని ఇష్టపడతాము. మనకి హామ్ చేసే వాటిని ఇష్టపడతాం. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కొంత భయపడుతూ ఉంటాం. మనకి ఫ్రీ హ్యాండ్ లేదు అనుకుంటాం. కానీ వాళ్ళు ఉండడం మనకి చాలా మంచిది. అలాగే మన చుట్టూ కంప్లైంట్స్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. ఆ కంప్లైంట్స్ కూడా మనకి మంచిదే కానీ మనం ఎప్పుడు కంప్లైంట్ చేయొద్దు దేని గురించి. ఒక వ్యక్తి మన గురించి ఇలా అనుకుంటున్నారు అంటే అది మన దగ్గరికి వచ్చినప్పుడు దాంట్లో ఏమైనా నిజంగా మన లోపం ఉంటే సరిదిద్దుకోవడానికి ఉపయోగపడతాయి. ఇందాక జడ్జిమెంట్ ఇస్తే పనిష్మెంట్ లాగా కంప్లైంట్స్ చెప్పడం వల్ల మన యొక్క స్వీయ వ్యక్తిత్వాన్ని మనం దిగజార్చుకుంటూ ఉంటాం. సక్సెస్ పర్సన్స్ మీ లైఫ్ లో ఎవరో ఒక రోల్ మోడల్ ఉండుంటారు కదా. ఆ రోల్ మోడల్ తీసుకోండి. ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం అలాంటిది అని అంటారు తప్ప ఆ వ్యక్తిని క్రిటిసైజ్ చెయ్యరు. వాళ్ళ మీద కంప్లైంట్స్ చెప్పరు ఎప్పుడు. లీలావతి గారు అలా బిహేవ్ చేశారండి అని అంటే లీలావతి గారు ఏ స్థితిలో ఉన్నారో ఆవిడ యొక్క పరిస్థితి ఏంటో ఆ టైంలో మానసిక పరిస్థితి ఆవిడకున్న సిచ్యువేషన్ బట్టి అలా బిహేవ్ చేసి ఉంటారు అంటారు. కానీ వెంటనే ఆవిడ ఇంతకు ముందు అలా చేసింది, అది చేసింది, ఇది చేసిందని ఎవ్వరు కంప్లైంట్స్ చెప్పరు. సక్సెస్ఫుల్ పర్సన్స్ నిజంగా అవగాహన ఉన్నవాళ్ళు. మరి ఈ కంప్లైంట్స్ చెప్పే వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళు వాళ్ళ చేతకానితనాన్ని నిరూపించుకోవడమే. మీరు చెప్తున్నారంటే ఒకళ్ళ మీద కంప్లైంట్ మీ చేతకానితనాన్ని మీరు నిరూపించుకుంటున్నారు అని అర్థం. ఈ బాస్ మిమ్మల్ని తిట్టారని బాస్‌ని 100 కంప్లైంట్స్ మా బాస్ అసల ఏమి తెలీదు. మా బాస్ ఒక అమాయకుడు. అసలు నాలెడ్జే లేదు అని అన్నారనుకోండి. అక్కడ బాస్‌ని చూస్తారా తక్కువగా మిమ్మల్ని చూస్తారా? మిమ్మల్నే చూస్తారు. మీరు ఒక ఎంప్లాయీగా ఉన్నారు. ఆయన బాస్‌గా ఉన్నాడు. ఆయనకి ఏ తెలివితేటలు లేకుండా, ఏ సమర్థత లేకుండా అక్కడి వరకు ఎళ్లరు. ఆ కంపెనీని రన్ చెయ్యరు కదా! కంప్లెయింట్స్ ఎప్పుడు తిరిగి తిరిగి మన దగ్గరికే వస్తాయండి. అంతేకాకుండా ఎప్పుడు కూడా అలాంటి దాన్నే మనం ఆకర్షిస్తూ ఉంటాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లో కంప్లెయింట్స్ చెప్తూ ఉన్నప్పుడు మనం దాన్నే ఆకర్షిస్తూ ఉంటాం. అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. మరిన్ని కంప్లెయింట్స్ చెప్పడానికి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజు నుంచి దాన్నేం జేస్తారంటే మీకు ఒక విషయం మీద వాళ్ళని క్రిటిసైజ్ చేయాలనిపించిందనుకోండి. అదొక ఫిర్యాదుగా మీకు అనిపించిందనుకోండి. వెంటనే దాంట్లో ఉన్న గుడ్ క్వాలిటీని చూడండి. మళ్ళీ ఇక్కడ కూడా మా బాసు ఇట్లా కోపం గల అంటే బాగా కోపదారి మనిషి.
అని మీకు అనిపించినప్పుడు కానీ అతను చెప్తే అర్థం చేసుకుని చక్కగా సపోర్ట్ చేస్తారు. చేస్తారు. ప్రతి బాసు ఎంప్లాయీస్‌కి సపోర్ట్ చేస్తారు. కొన్ని క్షణాలు వాళ్ళున్న పరిస్థితిని బట్టి కోప్పడినప్పటికీ కూడా రియలైజ్ అవుతారు మళ్ళీ. కొంచెం అంటే ఆయనకి ఎన్నో బాధ్యతలుంటాయి కాబట్టి. అలాగే భర్త ఏదన్నా అన్నప్పుడు ఎప్పుడు మా ఆయన ఇంతే అని చెప్పి పక్కింటోళ్ళకి, ఎదిరింటోళ్ళకి మోసుకెళ్ళిపోతా ఉంటాం. పిల్లలు ఎప్పుడైనా అరిస్తే దానిని హైలైట్ చేసేస్తాం. కంప్లెయింట్ చేయొద్దు. అవి వాటిని ఇంకా పెంచుతూ ఉంటాం మనం. మీకు ఒక విషయం నచ్చలేదు అంటే, అది నచ్చకపోవడానికి కారణం మీకు అలాంటిది దాని మీద పూర్తి అవగాహన లేకపోవడం, సంథింగ్ ఇంకా ఏయేయో కారణాలు అయ్యుండుంటాయి. మీకు నచ్చినంత మాత్రాన కొంతమంది ఆహ్, కాకరకాయ కర్రీ తినరు. "చిచ్చి కాకరకాయ ఎలా తింటారు?" అంటారు. ఆ ఎక్స్‌ప్రెషన్ అదంతా చూస్తే విచిత్రంగా అనిపిస్తది. కానీ కాకరకాయని ప్రేమించేవాళ్ళు, బాగా ఇష్టంగా తినేవాళ్ళు చాలా మందుంటారు. ఫుడ్ విషయంలోనే. కొంతమంది నాన్ వెజ్ తినరు. వెజిటేరియన్సే. అలా వెజిటేరియన్స్, నాన్ వెజ్ వాళ్ళని విచిత్రంగా చూస్తూ ఉంటారు. వాళ్ళు పెరిగిన పరిస్థితిని బట్టి, వాళ్ళ వాతావరణాన్ని బట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు. వీళ్ళకి అలవాటు చేయలేదు. పోనీ అలవాటు చేసినా గానీ కొంతమంది జంతు ప్రేమతో తినరు. వాళ్ళకున్న స్వీయ వ్యక్తిత్వాన్ని బట్టి అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి మీరు. కంప్లెయింట్ చేయొద్దు. జడ్జ్ చేయొద్దు. పర్ఫెక్ట్‌గా ఉండాలని అనుకోవద్దు. సెల్ఫ్ డౌట్ వద్దు. వరస్ట్ జరుగుతుందనుకోవద్దు. వరీ ఇవి డిలీట్ చేయాలి. అంటే ఇవి మనలో నుంచి పూర్తిగా డిలీట్ చేయాల్సిన విషయాలు. ఇంకా 100% తీసేయాల్సిన విషయాలు. ఇవి మన జీవితంలో నుంచి వెళ్ళిపోతే మన జీవితం బావుంటుంది. నేనేం మార్చుకోవాలో చెప్పండి, నేనేం మార్చుకోవాలో చెప్పండి అంటారు. నా జీవితం బావుండాలంటే నేను మార్చుకోవాల్సింది ఏంటి అని చెప్పండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇదొక వండర్‌ఫుల్ లెసన్. తీసుకోండి. ఇవి రాసుకోండి. స్టిక్ నోట్స్ పెట్టుకోండి. మీ మైండ్ మారేంత వరకు ఒక పాజిటివ్ వేలోకి రండి. పాజిటివ్ వేలోకి రమ్మంటారు మేడం. పాజిటివ్ వేలోకి రమ్మంటారు. పాజిటివ్‌గానే మాట్లాడమంటారు. అసలు పాజిటివ్ వేలోకి ఎలా రావాలి? ఈ క్వెషన్ అడిగారు ఎవరో. అసలు పాజిటివ్ వేలోకి ఎలాగ రావాలి అంటే, ఈ నెగెటివ్స్ అన్నీ కట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా పాజిటివ్‌లోనే ఉంటాం గదా! చీకటి పోవాలంటే ఆహ్, సూర్యుడే రావాల్సిన అవసరం లేదు. చిన్న క్యాండిల్ పెట్టుకున్నా పర్లేదు. ఉదయం అయ్యే వరకు చిన్న క్యాండిల్ ఉన్నా గానీ, ఆ వెలుతురుతో అలా ముందుకొస్తూ ఉంటే, కొద్ది సమయంలో ఉదయం అవుతూనే ఉంటది కదా! అలాగే మీరు ఈ నెగెటివ్స్‌ని కట్ చేసుకోవడానికి, ఇది నా జీవితాన్ని పాడు చేస్తుందనే ఫీలింగ్‌లో ఉండి, చిన్న హోప్‌ని, చిన్న ఆశని గనుక మీరు బిల్డ్ చేసుకుంటే, ఖచ్చితంగా మీ లైఫ్‌లో పాజిటివ్‌గానే ఉంటుంది. ఇంకా సెవెంత్ అండి. ఇదైతే అసలిక మరీ హైలైట్ అన్నమాట. ఎంత హైలైట్ అంటే ఎదుటి వ్యక్తుల్ని మనం కంట్రోల్ చేయాలని చూస్తుంటాం. అసల దీనివల్లే సమస్యలన్నీ వచ్చేది దీనివల్లే. మీ మైండ్‌ని మీరు కంట్రోల్ చేయగలరా చెప్పండి? మీ ఆలోచనలు మీరు కంట్రోల్ చేయగలరా? మీరు తినాలనుకున్న ఫుడ్‌ని మీరు కంట్రోల్ చేసుకొని తినకుండా ఉండగలరా? డాక్టర్ నన్ను ఆహ్, కొన్ని అంటే ఈ ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి కదా! నాకేమో స్వీట్స్ అంటే మహా పిచ్చి. ఏదైనా థ్రోట్ కొంచెం ఇన్ఫెక్షన్ అనిపించినా మరి ఒకటి, 2 స్వీట్లు తింటే పెద్ద ప్రాబ్లమ్ లేదు గానీ, ఆహ్, మీలాంటి వాళ్ళందరూ విజిటింగ్‌కొచ్చినప్పుడు మేడం దగ్గరికెళ్తున్నాం కదా! అన్న ఉద్దేశంతో వాళ్ళ ప్రేమతో స్వీట్లు తెస్తారు. వాళ్ళ ప్రేమని ఎందుకు కాదనాలని ఆ స్వీట్స్ అన్నీ నేను తింటా ఉంటా. ఆ కేజీ స్వీట్లు వాళ్ళు తీసుకొస్తే దాంట్లో దాదాపుగా అర కేజీ నేనే తినేస్తా. ఎళ్లి డాక్టర్ దగ్గర కూర్చుంటే వాళ్ళు చెప్పేదేంటమ్మా, స్వీట్లు మానేయమ్మా.
డాక్టర్ గారు నాకు రేపు 3 అవర్స్ వరకు నేను మీటింగ్‌లో నిలబడి మాట్లాడాలి డాక్టర్ గారు. ఏదో ఒకటి చేయండి. నేను చేసేది నేను చేస్తా గాని ముందు స్వీట్లు మానేయి నువ్వు. తింటే తిన్నావు. ఒకటి తిను. అర కేజీ, అర కేజీ తినకు. మరి మనల్ని మనమే కంట్రోల్ చేసుకోలేము. ఇంకొకళ్ళని కంట్రోల్ చేయాలని మనం చూస్తుంటే అవుతదా? ఎదుటి వ్యక్తులు ఇప్పుడు నేను స్వీట్ తినడానికి అంత ఇష్టపడుతున్నాను. మా ఇంట్లో వాళ్ళు నన్ను కంట్రోల్ చేయడానికి చూస్తారు. ఏయ్! అంటారు స్వీట్ తీసుకుంటుంటే. పెట్టు అక్కడ పెట్టు. చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తారు. చిన్నది ఒక్కటే ఒక్క ముక్క. ఒక చిన్న స్వీట్. అని మనం అట్లా దాని మీదున్న ఇష్టంతో, కోరికతో తినడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాము. ఎదుటి వాళ్ళు కంట్రోల్ చేయాలంటే ఆ టైంలో కోపం కూడా వస్తది మనకి. చిన్న ఫుడ్ విషయంలోనే అట్లా ఉంటే వాళ్ళ లైఫ్ అంతా ఒకళ్ళ లైఫ్‌ని మనం కంట్రోల్ చేయాలి అనుకుంటే వాళ్ళు కంట్రోల్‌లో ఉంటారా? ఇష్టపడతారా? పిల్లల్ని కంట్రోల్ చేయాలనుకుంటాం. భార్యని, భర్తని, తల్లిదండ్రులని, మన వర్కర్స్‌ని, మన దగ్గర పనిచేసే వాళ్ళని, జరిగే పరిస్థితుల్ని కంట్రోల్, కంట్రోల్, కంట్రోల్. ఎవరికి వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లు ఉండాలనుకుంటారు. మనం కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇలా పట్టుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఊపిరాడక విడిపించుకోవడానికి ట్రై చేస్తారు. ఈ రోజుల్లో చాలా రిలేషన్స్ బ్రేక్ అవ్వడానికి కారణం ఏంటంటే కంట్రోల్. కంట్రోల్ చేయాలని అనుకోవడం. మనం పిల్లల్ని కంట్రోల్ చేయాలనుకుంటాం. బైక్ డ్రైవింగ్‌లోనే ఉంటారు. పిల్లలకి ఒక ఏజ్ వచ్చాక మనం చక్కగా వాళ్ళకి బండ్లిస్తాము, కార్లిస్తాము. పక్కనే కూర్చొని కంట్రోల్, కంట్రోల్, కంట్రోల్ అంటంటే, "ఏ నువ్వు పక్కన ఉండు నేను తోలను డాడీ." నువ్వెప్పుడు కంట్రోల్, కంట్రోల్ అంటావు? మా డాడీకసల స్పీడే తెలీదు. స్పీడ్‌గానే తోలడు. ఎందుకంటే డాడీకి కుటుంబం ఉంది గదా! అది ఎవరికి వాళ్ళకి సొంతగా అవగాహనొస్తే తప్ప తెలీదు. మనం చెప్పేది చెప్తూ ఉంటాం గానీ 100% మన కంట్రోల్‌లోనే ఉండాలంటే ఏది ఉండదండి. కొన్ని జరిగేయి జరుగుతూనే ఉంటాయి. జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయాలి. జరగబోయేదాన్ని మనకి వీలైనంత వరకు మంచిగా చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి దాన్ని మనం కంట్రోల్ చేయలేం. కాలాన్ని కంట్రోల్ చేయలేం. జరిగేదాన్ని కంట్రోల్ చేయలేం. విధిని కంట్రోల్ చేయం. దైవ నిర్ణయాన్ని కొన్నిటిని మనం కంట్రోల్ చేయలేం. ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేయాలి అనుకునే దానికంటే, ఎదుటి వ్యక్తిని ప్రేమించడాన్ని మనం బిల్డ్ చేసుకున్నామనుకోండి, వాళ్ళలో ఉన్న లోపాలు కూడా మనకి పెద్ద కష్టాలేమి అనిపించవు. కానీ కంట్రోల్ చేయాలి అనుకున్న వాళ్ళు, వాళ్ళ లైఫ్‌ని ఏదో ఒక రోజు ఎలా తీసుకుంటారంటే, ఎంతకాలం ఊపిరాడకుండా ఉంటారు చెప్పండి? కంట్రోల్ చేయడం అంటే గట్టిగా పట్టుకోవడం. ఏదో ఒక రోజు 'బొమ్మరిల్లు' సినిమాలో చెప్పినట్లు, "నా చెయ్యి ఇప్పటికి మీ చేతిలోనే ఉంది నాన్నగారు. అంతా మీరే చేశారు" అనే డైలాగులొచ్చేస్తాయి మనకి. వాళ్ళకిష్టమైన దాన్ని కనుక్కుందాం. దానిలో ఉన్న లోపాలేంటో మనకున్న అవగాహనతో చెప్దాం. అవసరమైతే కౌన్సెలింగ్ ఇప్పిద్దాం. తర్వాత వాళ్ళిష్టం. వాళ్ళ అభిప్రాయానికి తగ్గట్లుగానే చేస్తారు ఎవరైనా కానీ, వాళ్ళ అవగాహనకి తగ్గట్లుగానే చేస్తారు కానీ, మనం ఎంత కంట్రోల్ చేసినా గానీ, మనకి తెలియకుండా తప్పు జరగడానికి అవకాశం ఉంటుంది. కంట్రోల్ చేయాలని చూడొద్దు కానీ, ప్రేమించి అంటే రిలేషన్ గురించి నేను చెప్తున్నాను. దేన్నైనా కానీ మనీ కంట్రోల్ చేయాలని అనుకుంటామండి మనం. ఖర్చులన్నీ కంట్రోల్ చేయాలనుకుంటాం. ఆ నెల ఇంకా ఎక్కువ ఖర్చు చేస్తాం. చూడండి. కానీ ఏది అవసరమో, అవసరమైన దాన్ని మాత్రమే తీసుకుందాము. ఇది కావాలి కానీ నాకిప్పుడు నెక్స్ట్ మంత్ తీసుకుందాము. దీనికోసం మనీ సేవ్ చేసుకొని తీసుకుందాము. ఇలా మైండ్‌ని బిల్డప్ చేసుకుందాం. కంట్రోల్ చేయడానికి వాళ్ళని అంటే ఎదుటి వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయడానికి మనం ఇష్టపడం. అలాగే
మరి మనం ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేస్తుంటే వాళ్ళు ఇష్టపడతారా? వాళ్ళు ఇష్టపడరు కదా! 7 విషయాల్ని లైఫ్‌లో నుంచి తీసేసి వాటి ప్లేస్‌లో ఒక చక్కని పాజిటివ్ వేని క్రియేట్ చేసుకుందాం. మొదటిది పర్ఫెక్షన్. ప్రతిదీ పర్ఫెక్ట్‌గా ఉండాలని ఆలోచించి మన ఎనర్జీని మనం వేస్ట్ చేసుకోవద్దు. రెండోది జడ్జ్ చేయడం. మనం ఏ విషయాన్ని కూడా జడ్జ్ చేసి అనవసరమైన విషయాలను తీసుకొచ్చి మన మీద ఏసుకోవద్దు. సోషల్ మీడియాలో కాంట్రోవర్సీ జరిగే ఈ జడ్జిమెంట్‌ల వల్ల ఎక్కువ జరుగుతా ఉంటాయి. థర్డ్ వన్ సెల్ఫ్ డౌట్. మీరు సెల్ఫ్ డౌట్‌ని అట్రాక్ట్ చేయొద్దు. మీరేదైనా చెయ్యగలరు. మీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది అనే దాన్ని బిల్డ్ చేసుకుంటే సెల్ఫ్ డౌట్ ఉండదు. మీ లైఫ్‌లో వర్స్ట్ జరుగుతుందనే భయం ఉండదు. వరీ అవ్వాల్సిన అవసరమే ఉండదు. మూడింటికి ఒకటే పాయింట్. మీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది. ఎవరి మీద ఎప్పుడు కంప్లెయింట్స్ చెప్పొద్దు. మీ మీద ఎవరైనా కంప్లెయింట్స్ చెప్పినా దాంట్లో వాస్తవాల్ని అంగీకరించి తీసుకొని, అది ఫీడ్‌బ్యాక్ లాగా తీసుకొని మార్పులేమైనా ఉంటే చేసుకోండి. అంతేకాని ఈ వీటిని మీ మీదకి తీసుకొని మీరు యాక్సెప్ట్ చేసి బాధపడడం లాంటివి చేయొద్దు. ఎవరిని మీద మీరు ఈ రోజు నుంచి కంప్లెయింట్ చేయొద్దు. కంప్లెయింట్ చేయాలంటే వాళ్ళ గురించి ఆలోచించాలండి. మీ టైం అంతా వాళ్ళకి వెచ్చించాలి. వాళ్ళేం మాట్లాడినారో ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. దాన్ని మైండ్‌లోకి తీసుకోవాలి. అది మైండ్‌లోకొచ్చిన తర్వాత మన బాడీలో చాలా రియాక్షన్స్ జరుగుతా ఉంటాయి. బాధపడాలి. టెన్షన్ పడాలి. కోపం తెచ్చుకోవాలి. ఇయన్నీ మనకెందుకు చెప్పండి? అసలు దాని గురించి మనం ఎవరి గురించి కంప్లెయింట్సే చేయొద్దు. కంట్రోల్ చేయడానికి ప్రయత్నించొద్దు కానీ, వివరంగా చెప్పడానికి ప్రయత్నిద్దాం. ఏం జరుగుతుందో ఇప్పుడు నాకున్న అవగాహన బట్టి ఇది చెప్తున్నాను. ఇంకో నీకేమన్నా తెలిస్తే డిస్కస్ చేద్దాం. ఒకవేళ మనిద్దరికీ తెలియలేదు, నిపుణులుంటారు. వాళ్ళ దగ్గర డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుందాం. ప్రతి వ్యక్తి మంచిగానే ఆలోచిస్తారు. చాలా టాలెంట్ ఉంటది. దాదాపు ఇక్కడున్న వాళ్ళందరిలో వండర్‌ఫుల్ టాలెంట్ ఉన్న పర్సన్స్ చాలా మంది ఉంటారు. అందరికీ ఒక్కొక్క ఏరియాలో ఇప్పుడు నాకు కొన్ని ఏరియాలో టాలెంట్ ఉండొచ్చు. మీకు ఇంకొన్ని ఏరియాలో టాలెంట్ ఉండొచ్చు. ఇప్పుడు రాము గారున్నారు. కొరియర్ గురించి ఆయనకి తెలిసినంత డీప్‌గా నాకు తెలీదు. లీలావతి మ్యామ్ ఉన్నారు. మేడంకి ఆహ్, కేబుల్ నెట్‌వర్క్ ఎలా వర్క్ చేస్తుందనే విధానం నాకు తెలీదు. ఇంకా ఒక అడ్వొకేట్‌గా కోర్ట్‌లో ఎలా ఉండాలనే విషయం శ్రీనివాస్ గారికి తెలిసినంత నాకు తెలీదు. మీకన్ని విషయాలు తెలుసు. అవన్నీ నాకు తెలియాలనుకుంటే తలొక మార్గం ఉంటుంది. ఆ మార్గాన్ని చూసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఆస్క్ అంటారు. ఏఎస్‌కే అంటారు. యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్. ఐడియా ఉందా? ఏఎస్‌కే ఆస్క్ అంటే యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్. మీకున్న నాలెడ్జ్ నాకు లేదు. మీరున్న దాంట్లో మీ రంగాల్లో మీకున్న నాలెడ్జ్ నాకు లేదు. వాటిల్లో మీకున్న స్కిల్స్ నాకు లేవు. నాకున్న స్కిల్స్ మీకు లేవు. ఒక్కొక్కళ్ళకి ఈ నాలెడ్జ్, స్కిల్లు మీరు ఒక్కొక్కళ్ళకి ప్రత్యేకంగా ఉంటుంది. కానీ ఈ యాటిట్యూడ్ అనేది ఏదైతే ఉందో యాటిట్యూడ్ ఉంది చూడండి. ఈ యాటిట్యూడే మిగిలిన రెండిటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ యాటిట్యూడ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. మీకున్న స్కిల్స్‌ని, మీ నాలెడ్జ్‌ని ఉపయోగించుకుని మీరు ఎదగాలి అనుకుంటే మీకుండాల్సింది ముందు యాటిట్యూడ్. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మీరున్న రంగంలో మీరు వండర్‌ఫుల్‌గా ఉండొచ్చు. ద బెస్ట్ ఇవ్వచ్చు. సో, కంపేర్ చేసుకోవద్దు ఎవరితో అని కూడా నేను ఈ మధ్య ఒక చిన్న వీడియో చేశాను.
వాటిలో కంపేర్ చేయడం కూడా ఎవరితో మీరు కంపేర్ చేసుకోవద్దు అనేది కూడా జాయిన్ చేసుకోండి. ఓకే. ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. సో డోంట్ కంపేర్. ఓకే. ఈరోజు క్లాస్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక్క 5 మినిట్స్. ఆల్రెడీ ఇప్పటికే 6:15 దాటిపోయింది. 6:20 అవుతుంది. రేపటి నుంచి మనం సుజాత సంగారెడ్డి గారు. ఎస్ మ్యామ్. రేపటి నుంచి మనం రెగ్యులర్ గా గోల్స్ వాటి మీద ఫుల్ టైం చేద్దాం. నమస్కారం మేడం. ఒక్క నిమిషం మేడం, నేను రికార్డ్ ఆఫ్ చేస్తున్నాను.